ఒక హీరో ఎన్ని మూవీస్ తీసినా వాళ్ళకి గుర్తింపు, పేరు, ప్రఖ్యాత, స్టార్డమ్ క్రియేట్ చేసే మూవీ లైఫ్ టైంలో ఒక్కటే ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఆ ఒక్క మూవీకి ముందు ఒకలా తర్వాత ఒకలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ కూడా అబ్బా ఆ మూవీ హీరోనా అనే రేంజ్ నుంచి అబ్బా ఆ మూవీ హీరోనా ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అనే రేంజ్కి వస్తారు. మన టాలీవుడ్లో ఒక్కో హీరోని ఒక్కో సినిమా సింహాసనంపై కూర్చోబెట్టి కిరీటం పెట్టింది. అలా మన టాలీవుడ్లో వాళ్ళ రేంజ్ని, మనలో వాళ్ళని చూసే విధానాన్ని మార్చిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి 5000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్లీ రవితేజ ఈడియట్ మూవీ. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వయా సైడ్ క్యారెక్టర్స్ టు స్టార్ హీరోగా మారాడు. రవితేజ గారివి స్టార్టింగ్ లో ఎన్ని మూవీస్ వచ్చినా ఓకేగా అనిపించుకున్నాయి. అప్పుడే ఒక ఈడియట్ మూవీతో వచ్చాడు. అప్పట్లో యూత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఏ ఇన్స్పెక్టర్ కూతుర్లకు మొగుళ్ళు రారా, చంటిగాడు లోకల్ అనే డైలాగ్స్ తో ఒకప్పుడు ఒక ఊపేసింది అంతే. చంటిగాడు ఎవ్వరికి భయపడడు అని నిరూపించి రవితేజ గారి లైఫ్ లో ఒక సెన్సేషన్ లాంటి మూవీని అందించిన పూరి జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ. నెంబర్ 2 అల్లు అర్జున్ ఆర్య. స్టిల్ ఇప్పటికీ వన్ సైడ్ లవ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా అని వెనక్కి తిరిగి చూస్తే మా అందరి మధ్యలో మెదిలే మూవీ ఆర్య. ఫస్ట్ మూవీ గంగోత్రి హిట్టే, కానీ అల్లు అర్జున్ తన లుక్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. కానీ ఆర్య మూవీ మాత్రం అల్లు అర్జున్కి సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసింది. మూవీ వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా మూవీలోని కొన్ని సీన్స్ ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మూవీతో ఏర్పడిన సుకుమార్ గారి అండ్ అల్లు అర్జున్ల బాండ్ స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సుకుమార్ గారు వన్ సైడ్ లవ్ని ప్రజెంట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. నెంబర్ 3 విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం, అర్జున్ రెడ్డి ముందు వరకు విజయ్ అనే క్యారెక్టర్ నాకు పరిచయం లేని క్యారెక్టర్. ఇక ఆఫ్టర్ అర్జున్ రెడ్డి మూవీ నేను ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ విజయ్. ఈ మూవీ యాటిట్యూడ్ అంటే అర్జున్ రెడ్డిరా అని అనే విధంగా చేసింది. ఆఫ్టర్ దిస్ మూవీ విజయ్ రేంజ్ మామూలుగా లేదు. ఈ ఒక్క మూవీతో స్టార్ హీరోస్ లో ఒక్కడిగా మారాడు. మూవీస్ ఇలా కూడా ఉంటాయా అని అనేలా చేసి బుర్రపాడు చేసిన మూవీ అర్జున్ రెడ్డి. మూవీ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ అవర్ సో కాల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక నెంబర్ 4 రామ్ చరణ్ చిరుత. డెబ్యూట్ మూవీతోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఏకైక హీరో రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు కాబట్టి మూవీ రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాడా అవ్వడా అనే సందేహం అయితే ఉండేది. కానీ అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని నిరూపించాడు. డాన్స్ సరిగ్గా వేస్తాడా వేయడా అని సందేహించారు. కానీ తన అద్భుతమైన డాన్స్తో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఒక స్టార్ హీరో కొడుకు యొక్క డెబ్యూట్ మూవీని అద్భుతంగా చిత్రించిన మన పూరి జగన్నాథ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక నెంబర్ 4 ప్రభాస్ ఛత్రపతి. ఎర్లీ స్టేజెస్లో వర్షం మూవీతో మంచి హిట్ వచ్చినా కూడా ప్రభాస్ కట్అవుట్కి అది ఎక్కడో తక్కువ అనిపించింది. అప్పుడే 2005లో ఛత్రపతి వచ్చింది. ప్రభాస్ కట్అవుట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ సాధించాడు మన జక్కన్న. ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఈవెన్ ఆ ఎమోషన్ సీన్స్తో ఏడిపించడం కానీ, ఇవన్నీ ఈ మూవీలో ఒక సెన్సేషన్ అంతే. ఏ మాటకు ఆ మాట ప్రభాస్లో ఉన్న ఉగ్ర రూపాన్ని మన డైరెక్టర్ జక్కన్న బయటికి తీసుకొచ్చాడు. ఎర్లీ స్టేజెస్లో ప్రభాస్ స్థాయిని అమాంతంగా మార్చిన మూవీస్లో ఛత్రపతి ఒకటనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెంబర్ 6 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి. ఇప్పట్లో యాటిట్యూడ్ అంటే అర్జున్ రెడ్డినో మరేదో మూవీనో గుర్తొస్తుంది. కానీ అప్పట్లో యాటిట్యూడ్ అన్న, యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న బద్రీనాథ్. రే నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి అనే డైలాగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. పవన్ కళ్యాణ్ గారిలోని మాస్ అండ్ క్లాస్ ని బయటికి తీసిన పూరి జగన్నాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇక నెంబర్ 7 ఎన్టీఆర్ ఆది. తన కెరియర్ స్టార్టింగ్ లో స్టూడెంట్ నెంబర్ 1తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ లోని విశ్వరూపాన్ని బయటికి తీసుకొచ్చింది మాత్రం ఆది మూవీనే. మూవీలో ఆ తొడగొట్టే సీన్ ఉంటుంది భయ్య, స్టిల్ ఇప్పటికీ ఫేమస్ అండ్ ఎవర్ గ్రీన్ సీన్. ఎన్టీఆర్లోని వైలెంట్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావడంలో సూపర్ సక్సెస్ సాధించారు వినాయక్ గారు. ఇక నెంబర్ 8 మహేష్ బాబు ఒక్కడు. 2001లో రిలీజ్ అయిన మురారి మూవీతో మంచి హిట్ వచ్చిన, మంచి యాక్టర్గా గుర్తింపు వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు కాబట్టి ఆడియన్స్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటి సమయంలోనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ఒక్కడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఓబుల్ రెడ్డి అండ్ మహేష్ బాబు మధ్య యాక్షన్ సీన్స్ కానీ, కొండారెడ్డి బుర్జు దగ్గర సీన్స్ కానీ, మూవీలో మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఎర్లీ స్టేజెస్లో మహేష్ బాబు గారి పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా చేసిన మూవీ ఒక్కడు. ఇంకా చాలా మంది హీరోస్కి ఇలాంటి మూవీస్ ఉన్నాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఎలాంటి మూవీ అప్డేట్ వచ్చినా మీ ముందు ఉంచుతా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.